హాయ్ అండి సతీష్. లేటెస్ట్ ప్రోమో చూశారు కదా, ఎక్స్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడబోతుండే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇది కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అంట, ఇది రణరంగం అని చెప్పిన దానికి తగ్గట్టుగానే యోధుల్ని దించుతా ఉన్నాడు కదా. మరి కొత్త కెప్టెన్సీ కంటెండర్స్, అది కూడా లాస్ట్ కెప్టెన్సీ కనుక అందరికీ మరొక్కసారి అయిన వాళ్ళకి అవ్వాలని ఉంటుంది. ఇంతవరకు కాని వాళ్ళకి ఒక్కసారైనా అయితే బాగున్ను అని అనిపిస్తుంది. ఇప్పుడు హౌస్లో 9 మంది ఉన్నారు కనుక అందరూ కెప్టెన్ అయిపోయారు, ఒక్క భరణే తప్ప. ఒక్క మిగిలింది, ఆ ఒక్క ఆయనే మిగిలింది కూడా ఈ ఒక్క వారమే. మరి లాస్ట్ కెప్టెన్సీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చాలా క్యూరియాసిటీ నెలకొంటుంది. పైగా ఇప్పుడు బిగ్ బాస్ కూడా చాలా ట్విస్ట్ అయితే ఇచ్చాడు కదా, ఆ ట్విస్ట్ గురించి కూడా మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. నేను ఇగో రాగారు లైక్ గురించి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటా, సరే ఇంక టైం వేస్ట్ చేయకుండా ల్యాగ్ లేకుండా డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదామని నేను మర్చిపోతాను. మళ్ళీ సడన్గా గుర్తు వస్తుంది, స్ట్రైక్ అవుతుంది. టక్కని చెప్తా, లైక్ కొట్టేసేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి, ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా. ఓకేనా, కామెంట్ పెట్టారా? అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పటికే ప్రోమో చూశారు కదా, పాత సీజన్ కంటెస్టెంట్లు, ఎక్స్ సీజన్లో కంటెస్టెంట్లు, ఈసారి ట్విస్ట్ ఏంటంటే హైలైట్ ట్విస్ట్ ఉండబోతుంది. గతంలో వచ్చేటప్పుడు సీజన్ 8లో కూడా వచ్చారు. అంతకుముందు సీజన్ల కంటెస్టెంట్లు వచ్చి టాస్క్లు ఆడించి వాళ్ళు సంచాలకులుగా ఉండి అట్లా చేసి ఫన్ను అంతా క్రియేట్ చేసేసి వాళ్ళ మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటే వీళ్ళకి కాస్త బూస్టప్ ఇచ్చేసి ఎవరి గేమ్ ఎట్లా ఉంది ఏంటని వాళ్ళు కూడా హింట్స్ కోసం ట్రై చేసి వాళ్ళు అఫ్కోర్స్ ఈ సీజన్లో ఇప్పటికే ఎన్ని రకాలుగా రావాలి అన్ని రకాలుగా ఆ ప్రవాహం కొనసాగి ఇప్పటికే ఓవర్ ఫ్లో కూడా అయిపోయిందని కూడా చెప్పొచ్చు. ఫ్యామిలీ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు, అందుకోవాల్సినవి అందుకున్నారు. కాకపోతే ఆ సీన్ బాగా వచ్చిందా, ఆ టాస్క్ బాగా వచ్చిందా, ఈ నామినేషన్ బాగా వచ్చిందా, ఇట్లా ఫన్ మోడ్లో ఉండబోతుంది. అయితే ఈసారి ఏంటంటే బిగ్ బాస్ చాలా వెరైటీగా ఖచ్చితంగా ప్యూర్లీ టీఆర్పీ యాంగిల్లోనే ప్లాన్ చేశాడు అనేది ప్రోమోలో చూస్తే అర్థమైపోతుంది. పైగా ప్రోమోలో కూడా అనౌన్స్ కూడా చేసేసాడు. ఏమని, ఎంతవరకు మీలో మీరు కొట్టుకున్నది, తన్నుకున్నది, లాక్కున్నది, పీక్కున్నది చాలు, ఇక మీలో మీరు కాదు యుద్ధాలు, బయట నుంచి యోధులు వస్తారు, యోధులతో ఆడాలనగానే ఆ స్వాగ్తో ఆయన గౌతమ్ కృష్ణ ఎంట్రీ చూపిస్తాను. అట్లాగే ప్రియాంక జైన్, వీళ్ళిద్దరూ సీజన్ 8 కంటెస్టెంట్లు కదా, ఇద్దరు కూడా టాప్ 5 కంటెస్టెంట్లు. ఆయన రన్నరప్, ఆవిడ కూడా టాప్ 5లో ఉండే కంటెస్టెంటే. మొత్తానికి అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఎట్లా ఉండబోతుందంటే, ఇప్పటికి ఇంకా వీళ్ళు హౌస్లో 9 మంది ఉన్నారు. ఒక రోజుకు ఒక ముగ్గురిని చెప్పున ఒక 3 రోజులు పంపిస్తే టాస్క్ పెట్టబోతున్నాడు, వీళ్ళతో కలిపి ఆడించబోతున్నాడు. అక్కడ ప్రోమోలోనే చెప్పేశాడు. అంటే మరి వచ్చిన గౌతమ్ కృష్ణ, ఈ ప్రియాంక జైన్, వీళ్ళు ఉన్న హౌస్ మేట్స్లో ఎవరితో టాస్క్ ఆడాలి, ఇప్పుడు ప్రియాంక జైన్ వచ్చింది, తనతో ఎవరు టాస్క్ ఆడాలని ఆవిడ చూస్ చేసుకుంటుందా, లేకపోతే ఉండే హౌస్మేట్స్కి నాతో ఎవరు ఆడతారు అని ఒక ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. ఇనేది ట్విస్ట్. ఈ ట్విస్ట్ అయితే మీరు ఎపిసోడ్లో చూడవచ్చు, నేను అది రివీల్ చేయను. కానీ మొత్తానికి వీళ్ళతో ఆడేటప్పుడు ప్రియాంకతో కానీ ఇప్పుడు గౌతమ్ కృష్ణ కావచ్చు, ఇట్లా బయట నుంచి వచ్చే కంటెస్టెంట్లతో ఆడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే కంటెండర్స్ కనుక ఆ సెలక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఉన్నాడు, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, చాలా స్పీడ్గా ఆడతాడు. అట్లాగే అర్జున్ అంబటి వచ్చాడు అనుకోండి, ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, ఫిజికల్గా గట్టిగా ఉంటాడు కనుక. అట్లాంటి వాళ్ళతో తనుజ లాంటి వాళ్ళు ఆడాలంటే ఏం ఆడతారు, ఎట్లా ఆడతారు, సంజన లాంటి వాళ్ళు ఆడాలంటే ఆడతారు, వాళ్ళ శక్తి మేరకు ఎఫెక్ట్ పెడతారు. కానీ గెలవడం అయితే వీళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. వాళ్ళు సుమన్ శెట్టి కానీ వీళ్ళందరూ ఆడాలంటే వాళ్ళేమో ఇచ్చి పడేసి ఫిజికల్గా నెక్స్ట్ లెవెల్కి టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ కదా. సో అందుకని ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు వీళ్ళని చూజ్ చేసుకోవాలా, వీళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి, ఎట్లా ఉంటుంది. మరి ఇక నాకున్న అప్డేట్ ప్రకారం కూడా ఏంటంటే, మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ కొడితే అంతమందికి రీచ్ అవుద్ది, నన్ను కూడా అంత ఎంకరేజ్ చేసినట్టు అయింది కనుక మరొకసారి లైక్ కొట్టేసేయండి. మధ్యలో గుర్తు చేస్తూ ఉంటా, డిస్టర్బెన్స్ అనుకోకుండా. సరే, ఇక ప్రియాంక జైన్, ఈమెతో ఆడి ఒకరికి గెలవాలంట. మరి నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఈవిడితో కళ్యాణ్ ఆడాడంట, పవన్ కళ్యాణ్ పడాలా. మరి వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందంట. అది ఏంటి అంటే మైండ్ గేమ్ ప్లస్ ఫిజికల్ టాస్క్, రెండు మిక్స్డ్ అంట. పూర్తిగా మైండ్ గేమ్ కాదు, అట్లాగని పూర్తిగా ఫిజికల్ కాకుండా రెండు మిక్స్ చేసి ఆ టైపులో ఉంటుందంట. మైండ్ పెడుతూ ఫిజికల్గా పరుగులు పెడుతూ పరుగులు పెట్టుకుంటే సంథింగ్ స్పెషల్ అని మాదిరిగా చాలా స్పీడ్గా ఆడాల్సిన టాస్క్ అని అంట. అయితే వీళ్ళిద్దరు కూడా ఆయామే కూడా మ్యాక్సిమం బెస్ట్ అవుట్, తన లెవెల్ బెస్ట్ ఇస్తుంది, అట్లాగే ఇద్దరు కూడా ఇస్తారు కనుక మైండ్ గేమ్ గత సీజన్లో ఆవిడ గేమ్ చూసాం, ఇప్పుడు ఈ సీజన్లో ఇతని గేమ్ చూసాం. ఇద్దరు ఈక్వల్ అంట నా అంచనా ప్రకారం. అయితే మరి మీ అంచనా ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారో కామెంట్ పెట్టండి. జస్ట్ గెస్, ఒక చిలక చూసామనుకోండి, మీ గెస్ ఎంతవరకు కరెక్ట్ అయిందో చూద్దాం. పెట్టారా కామెంట్? మీరు కామెంట్ పెడతారా నాగే. సరే, ఇక నాకైతే ఎందుకో కళ్యాణ్ గెలిచేస్తాడేమో అనిపిస్తోంది. మరి నాకు అనిపిస్తే అయిపోతుంది కదా,
ఒకవేళ అదే అయితే మాత్రం కళ్యాణ్ ఈ లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్లో ఫస్ట్ కంటెండర్ అయినట్టుమాట. సో అతని ఫ్యాన్స్కి అయితే పండుగ ఫెస్టివల్ చేసుకోవచ్చు, ఆయన ఫాలోవర్స్ అంతా. మరి వీళ్ళకి ఇచ్చిన టాస్క్ కూడా ఏంటంటే ఒక ఫిష్ స్కెల్టిన్ మాదిరి ఉంటుందంట, అది బోన్స్ అన్నీ సెట్ చేయడమో సంథింగ్ ఏదో ఆ టైప్ ఏదో అలాంటి టాస్క్ అంట. సో మరి మొత్తంగా చూసుకుంటే నాకు అనిపించిందంటే మరి తెలుసు కదా మీకు, అయిపోయినట్టే కదా, అయిపోయినట్టేనా కాదా నేను చెప్పానంటే. మరి ఎందుకో నాకు అనిపిస్తుంది కళ్యాణ్ గెలుస్తున్నాను. ఒకవేళ అదే జరిగితే ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటే కామెంట్ పెట్టండి, ఇలా లేకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి, సరేనా? చూద్దాం మరి నాకు అనిపించింది అవుతుందో లేదో చూద్దాం, ఏమనిపించిందో మీరు కూడా కామెంట్ పెట్టండి. అట్లాగే ఇంకా ప్రియాంక జైన్ సరే, గౌతమ్ కృష్ణ ఇతడు కూడా ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడతాడు. మరి ఇతడితో ఎవరు ఆడతారో చూద్దాం. అయితే వీళ్ళిద్దరూ కాకుండా, ప్రోమోలు చూపిన ఇద్దరు కాకుండా మరి అదే సీజన్కి సంబంధించి మరో ఫిమేల్ కంటెస్టెంట్ కూడా వచ్చింది, ఆవిడ కూడా టాస్క్ ఆడింది. మరి ఆవిడ ఎట్లా ఉంటుందో చూద్దాం. మొత్తానికి 3 రోజులు ఇప్పుడు హౌస్లో 9 మంది ఉన్నారు కనుక బయట నుంచి రోజుకి 3 చొప్పున 3 రోజులు చొప్పున వస్తారు కనుక ఎంతమంది గెలిస్తే అంతమంది కూడా కంటెండర్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ప్రియాంక మీద హౌస్ మేట్స్ గెలిచాడు, కళ్యాణ్ గెలిచాడు అనుకుందాం, ఆయన కంటెండర్ కదా. అట్లాగే ఏం పేరు గౌతమ్తో ఒక కంటెస్టెంట్ గెలిస్తే వాళ్ళు ఒక కంటెండర్ అయిపోయినట్టుగా. అలాగే మొత్తానికి 3, 4, 5, 6 మొత్తానికి 9 మంది గెలుస్తారు. వాళ్ళ సత్తాను బట్టే ఉంటుంది. కాకపోతే ఆ కాంబినేషను వాళ్ళకి వచ్చే టాస్క్ను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా హౌస్ మేట్స్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ కొద్దిగా వీక్గా ఉండే కంటెస్టెంట్లు పంపండి బిగ్ బాస్ అనే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ అయితే స్ట్రాంగ్ కనుక హౌస్ మేట్స్ కూడా టఫ్ అవుతుంది, ఆల్రెడీ కంటెండర్ అయ్యేది కనుక మిగతా వాళ్ళు చూసుకుని అట్లా అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా గతానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ పేరుతో మల్లయోధులు లాంటి వాళ్ళు ఆడుతున్నారు కనుక గత సీజన్లో ఒక ఆమె శ్వేత ఒక ఆమె, ఇంకొక ఆమె కీర్తనాయుడు ఎవరు సంథింగ్ ఒక ఇద్దరు వచ్చారు కదా. అప్పుడు మీకు గుర్తుందా, ఈ ప్రియాంక జైన్ వీళ్ళందరూ షకీలా సీజన్ 7లో సీజన్ 7 కదా అప్పుడు అనుకుంటా స్టార్టింగ్లో బయట నుంచి వచ్చిన మల్లయోధులుగా వచ్చి వాళ్ళు టాస్క్లు ఆడారు. మేలు వచ్చి కదపలేక చాలా గట్టిగా ఆడారు, మంచిగా ఫిమేలు మల్లయోధులు వచ్చారు, అట్లాగే మేలు మల్లయోధులు కూడా వచ్చారు, అట్లా ఆడారు. బట్ ఈసారి ఏంటంటే యోధులు వస్తున్నారని చెప్పి ఎక్స్ కంటెస్టెంట్లే పెడుతున్నాడు కనుక మళ్ళీ ఒకసారి ఆ పాత మెమరీస్ కూడా గుర్తు వస్తాయి. అట్లా ఉండబోతుంది, ఈ హైలైట్స్ అయితే చూడబోతున్నాం. మరి ఎందుకు సరే ఇంకెవరైనా అవ్వకపోయినా పెద్దగా అంత ఎమోషన్ ఫీల్ అవ్వరు, కానీ భరణి ఇంతవరకు కంటెండర్ అవుతాడా అవ్వడా, కెప్టెన్ అవుతాడా లేదా ఏంటనేది చాలా ఆయన ఫ్యాన్స్కి కావచ్చు, మనకు ఒక ఆడియన్స్గా అందరికీ కూడా క్యూరియాసిటీ ఉంటుంది. మరి ఆయనతో ఎవరు ఆడారు, టాస్క్ గెలిచాడో లేదా. అట్లాగే ఇంకొక ఫీమేల్ కంటెస్టెంట్ అని చెప్పాను కదా, ఆవిడ కూడా వచ్చేటప్పుడు మరి ఎవరితో ఆడింది, ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుంది, వీళ్ళలో ఎవరు గెలిచారు ఎవరు ఓడినారు, నాకు ఇమీడియట్గా ఆ అప్డేట్స్ చెప్పినట్టుగా వచ్చినట్టుగా వచ్చింది. మనం మీకు తెలుసు కదా, నేను మనసు పెడితే ఎంతసేపు చెప్పండి, నాకున్న సర్కిల్ ఏమైనా తక్కువ, ఉన్న పలుకుబడి పరిచయాలు ఏమైనా తక్కువ, చాలా నెట్వర్క్ ఉంది. సరే మీరు అందరూ ఎప్పుడు కోరుకుంటున్నారు కనుక ఒక సీనియర్ జర్నలిస్ట్గా చాలా పరిచయాలు ఉంటాయి కదా, అవన్నీ ఉండడం వల్ల మీరు అందరూ కోరుకుంటున్నారని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈగర్లీ తెలుసుకుని అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా ఎప్పుడైనా అలా రాగానే ఇలా మీకు అప్డేట్ షేర్ చేసుకుంటా. సో మా కష్టాన్ని కూడా గుర్తించి మీరు కూడా ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బుల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కాంటెంపరీ ఇష్యూస్, హాట్ ట్రెండింగ్ టాపిక్స్ అన్నింటి మీద కూడా రెగ్యులర్గా ఈ ఛానల్లో ఒక వీడియో, ఆ ఛానల్లో ఒక వీడియో, లేటెస్ట్ అన్నీ కూడా షేర్ చేసుకుందాం. లైక్ షేర్ కామెంట్ మర్చిపోకుండా. మరి భరణి అయ్యాడే లేదా, ఇంకొక వచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరితో తలపడారు అంటే ఇమీడియట్గా అప్డేట్ రాగానే న్యూస్ బాల్లో షేర్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.